వెల్కమ్ టు జేఎం బ్లాగ్స్. ఇగో పూజ అయితే ఇది సోమవారం రోజు చాలా బాగా పూజ చేసుకున్నా మేమైతే. తర్వాత అయితే సోమవారం స్పెషల్ అయితే మష్రూమ్ కర్రీ జొన్న రొట్టె అయితే వేసుకున్నానండి. ఇక్కడ మష్రూమ్ కర్రీ అయితే చూపించబోతున్నా నేనైతే. ఇగో ఇలా మష్రూమ్ మంచిగా చక్కగా నీటితో అయితే కడిగేసుకొని తర్వాత అయితే ఇగో ఇలా ఒక దానిలో 4 ముక్కలుగా చేసుకున్నాను. తర్వాత మసాలా అయితే రెడీ చేసుకున్నానండి. ఇగో మసాలా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను కదా. ప్రతి దాంట్లో అయితే అలా చెప్పడం అయితే అవసరం లేదనుకుంటా. మసాలా గురించి అయితే ఏ మసాలా ఇష్టమైతే అందరికైతే తెలుసు. తెలియని వాళ్ళ గురించి అయితే నేనైతే చెప్తున్నా. ఇగో ఎవరో కామెంట్స్ అయితే చేసిండ్రండి ఇంతకుముందు వీడియోస్లో, పూజ వీడియోలల్లో ఎడమ చేతితోటి ఆరతి పడుతున్నాడు, కుడి చేతితోటి పట్టాలని. ఆ విషయం మాకు కూడా తెలుసండి. ఎందుకు ఎడమ చేతిలాగా కనిపిస్తుందంటే కెమెరా అయితే బ్యాక్ ఫ్రంట్ కెమెరాతో తీసినప్పుడు ఏ పని కూడా మనం ఎడమ చేతితోటి చేసినట్టు కనిపిస్తుంది కదండి. అందుకని అలా కనిపించింది. కానీ నేనైతే కుడి చేతితోటే పూజ చేసుకున్నానండి. కుడి చేతితోటే ఆరతి పట్టుకున్నాను. మీకైతే ఇప్పుడు క్లారిటీ ఇచ్చిన కదా. ఇగో ఇక్కడ కూడా ఎడమ చేతితోటే కనిపిస్తుంది. అంటే ఫ్రంట్ కెమెరా ఉన్నప్పుడు ఏది కూడా మనం ఏ పని చేసినా కూడా ఎడమ చేతితోటే కనిపిస్తుంది. కుడి చేతితోటి చేసినా కూడా. ఇక్కడైతే ఇక మష్రూమ్ కర్రీ వేసుకున్న. కొంచెం కారం అయితే మేము ఎక్కువ తింటాం, అందుకోసం అయితే ఎక్కువ వేసుకుంటున్నాను. ఇగో ఉప్పు కారం ఆయిల్ వేసిన కదా, ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉప్పు కారం వేసుకొని కొంచెం చిటికెడు పసుపు, తర్వాత అయితే మసాలా వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే మష్రూమ్ అయితే వేసుకుంటున్నానండి. మష్రూమ్ కర్రీ అయితే చాలా టేస్ట్ వచ్చిందండి. సూపర్ అంటే సూపరు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అయితే మూత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిచ్చేసి తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకున్నానండి. అంటే మిక్స్ గిన్నె ఉంటుంది కదా, మిక్స్ గిన్నె కడిగిన వాటరే పోసిన. వాటర్ అయితే ఎక్కువ వేయద్దు ఇందులోనైతే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా మరి, సపోర్ట్ ఇవ్వండి. సరేనా మరి, బాయ్ అండి.